ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై తయారు చేసే విధానం చూసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక 3 పచ్చిమిర్చి వేసుకుని వేపుకోవాలి. తర్వాత మనం చికెన్ మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మ్యారినేట్కి కావాల్సిన పదార్థాలు ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మ్యారినేట్ చేసుకుని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత చికెన్ని ఫ్రై చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది. లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ముక్క స్మూత్గా కూడా ఉంటుంది. అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. కొంచెం ఉడికినాక మళ్ళీ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనం ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. వాటర్ బాగా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై బాగా దగ్గరికి వచ్చినాక కొంచెం గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై రెడీ. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.